మేము ఇక్కడికి రావడం, ఈ అనాథాశ్రమం రావడం మొదటిసారి అండి. ఈ అనాథాశ్రమమును సృష్టించిన ఈ గట్టు శంకర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా కృతజ్ఞతలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 600 మంది అనాథులు ఉన్నాయండి ఇక్కడ. 200 మంది లేడీస్, 400 మంది జెంట్స్ అండి. మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు సపరేట్, వాళ్ళకు ప్రతిరోజు నిత్యము వాళ్ళకి 2 డాక్టర్లు, 2 నర్సులు వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారండి. అద్భుతం అండి. మళ్ళీ ప్రతి నెల మన ఎర్రగడ్డ హాస్పిటల్కి వాళ్ళని తీసుకుంటూ చెకప్ చేస్తూ ఉంటారండి. ఇవన్నీ చేయించడం చాలా అద్భుతం అండి, చాలా విశేషం అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శివాలయం కూడా నిర్మిస్తుందండి. ముందుకొచ్చి ఈ శివాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటే చాలా విశేషం అండి. ఆ దాతలతోటి మన చేత ఒక్కొక్క ఇటుక కూడా ఆ నిర్మాణంలో పెట్టిస్తున్నారండి. ఇది మనం ఉన్నా లేకున్నా ఫర్ ఎవర్ మా శివాలయంలో శివాలయ నిర్మాణంలో మనం కూడా పాలు పంచుకున్నట్టు అవుతుంది కదండి. ఇది అద్భుతం అండి, మహా అద్భుతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళకి మంచి రిసీవ్ చేసుకుంటున్నారు, శివాలయం తీసుకెళ్తున్నారు. అక్కడ ఫస్ట్ స్వామివారికి అభిషేకం చేయిస్తున్నారు, తర్వాత హవనంలో పాల్గొనింపజేస్తున్నారు, తర్వాత అనాథ ఉన్న ప్లేస్ తీసుకెళ్తున్నారు, వాళ్ళని దర్శింపజేస్తున్నారు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.